సర్వసాధారణంగా మంచినీళ్ళు మనం ఉంచుకోవడానికని ఒక కుండ కొనుక్కుంటాం. కుండ. కుండ కొన్నప్పుడు అది మంచిదా కాదా అనటానికి 2 పద్ధతులుంటాయి. ఒకళ్ళు బాగా నైపుణ్యత కలిగిన వాళ్ళు. అంటే ఏంటంటే ఇలా కొట్టంగానే ఆ కుండకి ఏమన్నా రంధ్రాలు ఉన్నాయా అని చెప్పేస్తారు శబ్దాన్ని బట్టి. అది నాలాంటోడు ఉన్నాడనుకోండి, వాడికి అలా తెలీదు కాబట్టి దాంట్లో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి ఎక్కడైనా కారుతుందా లేదా చూసి కారకపోతే కనుక కొనుక్కుంటాం. కుండ చాలా చిన్నది, కానీ దాన్ని టెస్ట్ చేయకుండా, దాన్ని పరీక్షించకుండా, అది కారుతుందో లేదో తెలుసుకోకుండా తెచ్చుకోం. ఒక బల్బు కొనుక్కున్నాం అనుకోండి, కొనంగానే వాడు చేసే పని ఏంటంటే దాన్ని ముందు వెలిగించి చూపిస్తాడు, చూడండి సార్ అని. అప్పుడు దాన్ని తెచ్చుకుంటాం. ₹2 ఉంటుంది మా పెన్ను, అది రాస్తే అప్పుడు ఇంటికి తెచ్చుకుంటాం. ప్రతీది కూడా పరీక్షించి ఆ పరీక్షలో నెగ్గితే మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనం చేసేటువంటి పని. మరి మనం మనుషులు, ఈ లోకంలో అతి విలువైనటువంటి వాళ్ళం మనమే. మరి మనల్ని దేవుడు పరలోకములోకి తీసుకోవాలనుకున్నప్పుడు, పరలోకములో మనల్ని అభినందించాలి అనుకున్నప్పుడు, పరలోకములో మనకి శాలువాలు కప్పాలి అనుకున్నప్పుడు, పరలోకములో మన కిరీటాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి పరీక్షించడా? మన జీవితాల్లో అలాంటి పరీక్షలు ఉండవా? ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు విశ్వాసులైతే, దేవుని బిడ్డలైతే, ఈ లోకంలో మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఈ లోకంలో మన విశ్వాస జీవితంలో ఎక్కడ దాకా మనం వెళ్ళగలుగుతాము అన్నదానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా నిలదొక్కుంటారో వాళ్ళని దేవుడు ఎక్కువ అభినందిస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప భక్తులు విశ్వాస పరీక్షలో నెగ్గిన వాళ్ళు, నిలబడినటువంటి వాళ్ళు. అబ్రహాము కొడుకుని సైతం చంపటానికి ఏమాత్రం సంకోచించలేదు. యోసేపు సొంత అన్నలు అమ్మేసిన తర్వాత కూడా, బయట సంస్కృతిలో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు కూడా వ్యభిచారం చేయడానికి, పాపం చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. వీళ్ళంతా కూడా విశ్వాస పరీక్షలో నెగ్గినటువంటి వాళ్ళే. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ భారతదేశంలో పరిస్థితులు రాను రాను మారిపోతున్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా. ఎక్కువగా భారతదేశంలో క్రైస్తవుల మీద ఒక విధంగా దాడి, క్రైస్తవుల యొక్క విశ్వాసానికి పరీక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఈ రెంటిలో ఏది ప్రాముఖ్యం? విశ్వాసమా, ప్రాణమా? విశ్వాసమా, ప్రాణమా? ఏది ప్రాముఖ్యం? ఒకవేళ కనుక బైబిల్ పరంగా జవాబు ఇవ్వాలనుకుంటే, ప్రాణం పోతే ఏం పోలా, ప్రాణం పోతే ఏం పోలా. ఏ అండి, ప్రాణం పోతే ఏమైంది? దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటాం మనం. విశ్వాసం పోతే దేవుని దగ్గరికి వెళ్ళాం. విశ్వాసం ప్రాముఖ్యమైంది. పౌలు భక్తుడు తన జీవితంలో చాలా కష్టాల గుండా వెళ్ళినప్పుడు, చివరిగా ఇంకా 2-3 వారాల్లో ఆయన్ని చంపేస్తారన్నప్పుడు ఓ పత్రిక రాశాడు, ఒక ఉత్తరం రాశాడు తిమోతికి. దాంట్లో ఈ మాట రాస్తాడు, బాబు తిమోతి, నేను చివరి దాకా జాగ్రత్తగా ఉన్నాను రా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను. నేను పరుగు పందెంలో చివరికి వచ్చేసా, అయిపోయింది, గేట్ దగ్గరకు వచ్చేసా, కానీ చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, నాకు చాలా సంతోషంగా ఉన్నది మిమ్మల్ని చూస్తే. మరి మనందరిలో, నన్ను కూడా కలుపుకుంటున్నా, మనందరిలో ఎంతమంది చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతారు? ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు బైబిల్లోంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. నిన్న మొన్న నేను వాక్యం అందించినటువంటి పద్ధతి వేరుగుంటుంది, ఈరోజు వేరుగుంటుంది. నిన్న మొన్న
యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ఎందుకు, సువార్త అంటే ఏంటి, ఆయన మన కోసం ఏం చేశాడు, అది చెప్పాను నేను 2 రోజులు. ఈరోజు మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, ఇది ఈరోజు చెప్పబోతున్నాను. నిన్న మొన్న ఒకవేళ రక్షణ లేని వాళ్ళైతే కనుక సువార్త వినడానికి అవకాశం ఉంది. ఈరోజు నేను ప్రాథమికంగా దేవుని బిడ్డలు, నేను చర్చికి వెళ్ళే వ్యక్తిని, నాకు బైబిల్ అంటే నమ్మకం ఉంది, యేసయ్య అంటే ఇష్టం ఉంది అన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను. అయితే నేను ఈరోజు ఎంపిక చేసుకున్నటువంటి భాగము అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. దాని ఊరినే తెరవండి. నేను చాలా ఉపోద్ఘాతం ఇస్తాను, దాని గురించి పరిచయం ఇస్తాను. ఆ తర్వాతే నేను ఆ చిన్న భాగాన్ని ధ్యానం చేస్తాను. నీరో అనే ఒక చక్రవర్తి వచ్చాడు. నీరో అనే చక్రవర్తి, ఆ చక్రవర్తి గారి పేరు. ఆయన చాలా భయంకరుడు, మూర్ఖుడు. ఆయన ఏం చేశాడంటే తన పట్టణాన్ని పెద్దది చేసుకోవాలని చిన్న చిన్న గుడిసెలు ఉంటాయే, వాటిని కిరసనాలు పెట్టి తగలబెట్టేశాడు. అవి ఖాళీ అయిపోతే కనుక అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకుందామని. అయితే ఎవడికో వచ్చింది ఈ అనుమానం, ఎవర్రా వీటిని తగలబెట్టింది అనేటప్పటికీ భయం వేసింది నీరోకి. అయ్యో, నేను మంచి ఉద్దేశంతో తగలబెట్టాను, ప్రజలు నా మీద రివర్స్ అయ్యేటట్లున్నారు అనేసి భయమేసి ఆయన ఏం చేశాడంటే, ఈ విధంగా తగలబెట్టింది ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఎవరు సార్ అంటే, ఆ యేసు క్రైస్తవులు అక్కడ దొమ్మిగా చంపేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా చంపడానికి అప్పట్లో ఒక పద్ధతి ఉపయోగించారంట. ఒక చరిత్రకారుడు ఇసుబియస్ అనేటువంటి ఆయన, టాసిటస్ అనేటువంటి ఆయన, వీళ్ళు ఎవరు సార్ అంటే వాళ్ళ పేర్లు అవి. వాళ్ళు చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటూ వచ్చారు. ఎలాగంట, మనుషులనంట నూనె డబ్బాలో ఇలా ముంచి బయటికి తీసేవాళ్ళంట. నూనె డబ్బాలో తీసి చెట్టుకేసి వేలాడి తీసేవాళ్ళు. సాయంత్రం 6:30-7 గంటలకి చీకట పడతా ఉంటే వాళ్ళని కింద అగ్గిపుల్ల పెట్టి కానీ లేకపోతే క్యాండిల్ పెట్టి కానీ వెలిగించేవాళ్ళంట మనిషిని. వాళ్ళకు నూనె ఉంటుందిగా చుట్టూ, ఆ నూనెకి వాళ్ళు కాలుతూ ఉంటే, అరుస్తూ ఉంటే సాయంత్రం కొద్దిసేపు వాళ్ళకి వీధి దీపాల్లాగా పనిచేసేవాళ్ళంట. వాళ్ళు కాలినంతసేపు వీధి దీపంలాగా ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా అరుస్తుంటే దీపావళి పండగ చేసుకున్నట్లు చేసుకునేవాళ్ళంట. ఆ విధంగా 1000 మందిని చంపేయటం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో పేతురు భక్తుడు రోమ్ పట్టణంలో ఉన్నాడు. చాలా చోట్ల సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళాడు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో, ఈ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి భయం పట్టుకుంటుందే, ఎలాగా అని ఒక ఉత్తరం రాద్దామని అనుకున్నాడు. ఆయన హిబ్రూ భాష మాట్లాడేవాడు. ఎవరు? పేతురు. అయితే అప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. ఆయనకి గ్రీకులో రాయటం రాదు అంత బాగా. పక్కన ఒక కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడి పేరు సిల్వానస్. అతన్ని పిలిచి, తమ్ముడు నేను చెప్తాను, ఒక ఉత్తరం రాయంటే సిల్వానాక చెప్తూ ఉంటే ఒక ఉత్తరం రాశాడు. దాన్నే అపోస్తలుడైన పేతురు రాసిన తొలి పత్రిక అంటారు. ఈ సిల్వానా రాసిన తర్వాత ఆ కుర్రోడికే ఆ ఉత్తరాన్ని ఇచ్చి, వెళ్ళి మన సంఘాల వాళ్ళకి ఇది ఇచ్చేసాయి అని అంటే, పాపం ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆ సంఘాల వాళ్ళందరికీ ఇచ్చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇదండి పేతురు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక. ఈ పత్రికకి 5 అధ్యాయాలు, 108 వచనాలు. ఈ 5 అధ్యాయాల్లో ఏముంటుంది ప్రాథమికంగా అంటే, మరణమంటే భయపడేటువంటి వాళ్ళకి నిరీక్షణ, ఆశ, విశ్వాసం ఎలాగ వస్తుందో దీంట్లో రాసుకుంటూ వచ్చాడు. ఇది ఈ ఉత్తరం యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళని ప్రోత్సహించటానికి, భయాన్ని పోగొట్టడానికి, భరోసా ఇవ్వటానికి, ధైర్యం ఇవ్వటానికి రాసినటువంటి పత్రికే ఈ మొదటి పత్రిక. ఇప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది. ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో, ఎవరు ఎలాంటి కష్టాలు తీసుకొస్తారో అని భయపడుతున్నటువంటి మనకి ఈ వచనాలు ధైర్యాన్ని ఇస్తాయి. ఈ పుస్తకం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నేను కొన్ని వచనాలే మీతో ధ్యానం చేస్తా. అయితే మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీలో ఎంతమందికి అయితే చదవటం వచ్చో దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పత్రిక అంతా 20-30 సార్లు చదవండి.
20-30 సార్లు చదవండి. చిన్నదే కదా పత్రిక. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే పత్రికలో ఏముంటుందో అంతా కూడా మీకు చెప్పేస్తాను. కొన్ని వచనాలే మనం ధ్యానం చేసినా మొత్తం అంతా మీకు చెప్తాను. కాబట్టి మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సేవకులు ఉన్నారు ఇక్కడ, పాస్టర్లు ఉన్నారు. మీరు ఈ పత్రికను ఈ కాలంలో మీ సంఘాలలో బోధించండి. ఎందుకంటే ఇది అవసరమైనటువంటి పత్రిక కాబట్టి. సరే, ఈ పత్రికకి 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలకి 5 మాటలు మీకు చెప్తాను. ఈ 5 మాటలు ఒక్కొక్క అధ్యాయానికి వర్తించేదిగా ఉంటుంది. ఏంటి అని అంటే, మనము ఈ లోకంలో జీవితం ఎలా ఆరంభిస్తాం? పుట్టటం ద్వారా. ఒక విశ్వాసి అని ఎప్పుడు పిలువబడతాం? మారు మనసు పొందితే, రక్షింపబడితే, తిరిగి జన్మిస్తే. కాబట్టి మొదటి అధ్యాయం అంతా కూడా పుట్టటము. మొదటి అధ్యాయం అంతా కూడా పుట్టటము. పుట్టి జీవితం ఆరంభించామన్నమాట. అది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం దేని గురించి? పుట్టిన వ్యక్తి ఎవరైనా సరే పెరగాలి. పుట్టిన వ్యక్తి పెరగాలి. పెరగాలంటే మనకేం కావాలి? చిన్నప్పుడు పాలు తాగుతాం, ఇంకా పెద్ద అయిన తర్వాత అన్నం తింటాం, ఇంకా పెద్ద అయిన తర్వాత మాంసాలు అవన్నీ తినుకుంటూ వస్తాం. అందుకనే రెండో అధ్యాయంలో పాల వంటి దేవుని వాక్యము మీరు తింటూ ఎదగండి, తీసుకుంటూ ఎదగండి అని అన్నారు. మొదటి అధ్యాయం పుట్టటం అయితే రెండో అధ్యాయం పెరగటం. మరి మూడో అధ్యాయం ఏంటి? పెరిగినటువంటి వ్యక్తికి కొంతకాలానికి పరిపక్వత వస్తుంది, కొంతకాలానికి గట్టిగా నిలబడతారు. ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. అందుకనే మూడో అధ్యాయంలో ఎందుకని యేసుప్రభు నమ్ముతున్నావు? యేసుప్రభు ఎందుకు దేవుడు అని ఎవరైనా అడిగితే నీకున్నటువంటి ఈ నిరీక్షణ గురించి చాలా నెమ్మదిగా, చాలా ప్రేమగా జవాబు చెప్పు అని అంటాడు. ఇది మూడో అధ్యాయం. మొదటి అధ్యాయం పుట్టటం, రెండో అధ్యాయం పెరగటం, మూడో అధ్యాయం పరిపక్వత. మరి నాలుగో అధ్యాయం ఎవరైతే పరిపక్వత వచ్చి ఒక స్థాయికి వస్తారో వాళ్ళు సాతాను ముందు పోరాటానికి నిలబడతారు. శ్రమల్లో వాళ్ళు పోరాడుతూ నిలబడతారు. ఇది నాలుగో అధ్యాయం, పోరాటం. ఇది పోరాటం. మరి ఐదో అధ్యాయం ఏంటి? ఈ విధంగా పోరాడి పోరాడి గట్టిపడిపోతారు, పటిష్టతలోకి వెళ్తారు. 5 పదాలు చెప్తున్నాను, అన్నీ కూడా పా అనే అక్షరంతో మొదలవుతాయి. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి అధ్యాయం పుట్టటం, రెండో అధ్యాయం పెరగటం, మూడో అధ్యాయం పరిపక్వత, నాలుగో అధ్యాయం పోరాటం, ఐదో అధ్యాయం పటిష్టత. ఇవి 5 అధ్యాయాలు, 108 వచనాలు. ఈ 5 అధ్యాయాల్లో ప్రాథమికంగా నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. రెండో పుస్తకం గురించి కూడా ఒక చిన్న మాట చెప్తాను. పేతురు భక్తుడు రెండో పత్రిక కూడా రాశాడు. ఈ పత్రికకి 3 అధ్యాయాలే. సిల్వానా మొదటి ఉత్తరం పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి రెండో ఉత్తరం రాయాలనిపించింది. మరి సిల్వానా లేడు కదా, ఇప్పుడు ఎవరు రాస్తారు? మార్క్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. బాబు మార్కెట్రా, సిల్వానా వెళ్ళిపోయాడు కానీ నేను చెప్తాను, నువ్వు రాయ్ అని అంటే మార్క్కి చెప్తూ ఉంటే రెండో పత్రిక రాశాడు. మొదటి పత్రిక ప్రోత్సహిస్తూ రాశాడు, రెండో పత్రిక ఆయన జాగ్రత్త చెప్తూ రాశాడు. మొదటి పత్రిక బయట నుంచి వచ్చేటువంటి దాడుల గురించి రాశాడు, రెండో పత్రిక లాన్ నుంచి వచ్చేటువంటి తప్పుడు బోధల గురించి రాశాడు, లాన్ నుంచి వచ్చేటువంటి విభజనల గురించి రాశాడు. జాగ్రత్త, దొంగ బోధకులు ఉంటారు, జాగ్రత్త, తప్పు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి సంఘములోనే మనకి శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు, జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది రెండో పత్రిక. రెండో పత్రిక 3 అధ్యాయాలు. ఇది పేతురు భక్తుడు రాసినటువంటి 2 పత్రికలు. అయితే మొదటి పత్రికలో 108 వచనాలు ఉన్నటువంటి చోట 3 పదాలు ఎక్కువ కనబడతాయండి. 3 పదాలు. ఏంటా 3 పదాలు? మొదటిగా ఎక్కువగా కనబడేటువంటి పదం శ్రమ. శ్రమ, కష్టం, బాధ. ఇది మొదటిది. 17 సార్లు కనబడుతుంది. 17 సార్లు.
రెండో పదం అతి ఎక్కువగా కనబడేది కృప. కృప 9 సార్లు కనబడుతుంది. మూడోది ఎక్కువగా కనబడేది నిరీక్షణ. నిరీక్షణ, ఆశ, అది 7 సార్లు కనబడుతుంది. ఈ 3 పదాలకి ఒక మంచి లింక్ ఉంది. ఒక మంచి లింక్ ఉంది. ఏంటి ఆ లింకు అని అంటే కనుక, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి? కృప కావాలి. కృప ఉంటే శ్రమలో నిలదొక్కుంటావు. అంతేకాదు, శ్రమలో నీకు ఇంకేం కావాలి? నిలదొక్కుకోవడానికి కృప కావాలి, ముందుకెళ్ళటానికి ఆశ కావాలి. ముందుకెళ్ళటానికి ఆశ కావాలి. ఆశ ముందుకెళ్ళనిస్తుంది, కృప నిలబెట్టుద్ది. ఎప్పుడు? శ్రమల్లో. అందుకనే శ్రమ, కృప, నిరీక్షణ, ఈ 3 కూడా ఈ పుస్తకంలో లేకపోతే ఈ పత్రికలో చాలా ఎక్కువ సార్లు కనబడుతూ ఉంటుంది. మీలో ఎవరైనా ఏ కారణం చేతైనా బాధల గుండా వెళ్తున్నట్లయితే, శ్రమల గుండా వెళ్తున్నట్లయితే, కష్టాల గుండా వెళ్తున్నట్లయితే ఈ పత్రిక చదవండి, మీకు చక్కటి ఆదరణ దొరుకుద్ది. దేవుడు చక్కగా ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాడు. 5వ అధ్యాయంలో నీ భారమంతా కూడా దేవుని మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు అని ఉంటుంది కదా. ఇలాంటి మాటలన్నీ ఈ పత్రికలో చాలా చక్కగా కనబడతాయి. అదండి ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశం. అయితే ఈరోజు పేతురు భక్తుడు రాసినటువంటి ఈ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి 12 వచనాలు మీతో కలిసి ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. ఈ 12 వచనాల్లో ఏముంటుందో మీకు చెప్తాను. ఆ తర్వాత మన వచనాలు నెమ్మదిగా చదువుతాం, దాంట్లోంచి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఏముంటుందనంటే 12 వచనాల్లో పేతురు భక్తుడు ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళాడో, ఎక్కడెక్కడైతే పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడో వాళ్ళకి ఉత్తరం రాస్తున్నాడు. వాళ్ళంతా భయంతో ఉన్నారు. ఎవరైనా కాల్చి చంపేస్తారేమో, ఎవరైనా సింహాల బోన్లో పడేస్తారేమో, ఎవరైనా కుక్కలకి మమ్మల్ని అప్పగించేస్తారేమో, ఎవరైనా మమ్మల్ని సిలువెక్కించేస్తారేమో అని భయంగా ఉంటున్నప్పుడు పేతురు వాళ్ళకి ఈ ఉత్తరం రాసి, భయపడొద్దు, మరణం రావచ్చు, భయపడొద్దు, శ్రమ రావచ్చు, భయపడొద్దు. ఏం మాటయా బాబు, మరణం వస్తుందంటే భయపడొద్దంటావే, శ్రమ వస్తుందంటే భయపడొద్దంటావే, ఎలాగ ఇది సాధ్యం? ఎలా భయపడకుండా ఉండాలి అంటే దేవుడు కాపాడ్డా అనేది కాదు, దేవుడు కొంతమందిని కాపాడకుండానే వదిలేస్తాడు. అంటే దేవుడికి నా మీద కోపమా? కాదు. దేవుడు నేను పాపం చేశానని శిక్ష పెట్టాడా? కాదు. ఒకవేళ మనకి అనుకోకుండా మరణం వస్తే అది శిక్ష అనుకుంటే పొరపాటు. ఎందుకో చెప్పంటారా? యేసు ప్రభుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉరేసుకొని చచ్చాడు, ఆయన ఇస్కరియోతు యోధ. ఇంకొక శిష్యుడు మాత్రమే 104 సంవత్సరాలు బతికి ముసలోడుగా చచ్చిపోయాడు. ఆయన ఎవరంటే యోహాను. వీళ్ళిద్దరిని తీసేస్తే మిగిలిన 10 మంది శిష్యుల్ని ఎవరో ఒకళ్ళు చంపేశారు. మరి మిగిలిన వాళ్ళని 10 మందిని కూడా చిత్రహింసలు పెట్టి చంపేశారు కదా. వాళ్ళు ఏ పాపం చేస్తే ఆ విధమైన చావు వచ్చింది? అది తప్పు. కాబట్టి చావు నా పాపపు జీవితానికి నిదర్శనము కాదు, విశ్వాసానికి కూడా కారణం కావచ్చు. ఎవరైతే బాగా విశ్వసిస్తారో వాళ్ళకి ఎక్కువ పరీక్షలు ఉంటాయి. మీకు ఒక్క మాట చెప్తాను. ఒకవేళ 2 మిత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ కూడా చదువుకునేటువంటి వాళ్ళు, ఇద్దరు కూడా ఒకటే బడిలో చదువుకునేటువంటి వాళ్ళు, పెద్దోళ్ళు అయిపోయారు. ఒక ఆయనేమో పెద్ద ఆఫీసర్ అయ్యాడు, ఇంకో ఆయనేమో ఆ ఆఫీసులో టీలు అందిస్తూ ఉంటాడే వాడయ్యాడు. ఒక ఆయనేమో పెద్ద ఆఫీసర్ అయ్యాడు, ఇంకో ఆయనేమో టీలు అందించేవాడయ్యాడు. ఇద్దరు కూడా ఒకే బడిలో చదువుకున్నారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే, ఈ ఇద్దరిలో పెద్ద ఆఫీసర్ అయిన వాడు ఎక్కువ పరీక్షలు రాశాడా, టీ అందించేవాడు ఎక్కువ పరీక్షలు రాశాడా? మీరే చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరైతే ఎక్కువ పరీక్షలు రాస్తారో వాళ్ళు ఎక్కువ పైకి వెళ్తారు కదా. ఈ లోకంలో పెద్ద ఆఫీసర్ అవ్వాలంటే పెద్ద పరీక్షలు రాయాలి. అదేవిధంగా విశ్వాస జీవితంలో మనం పెద్దోళ్ళు అవ్వాలంటే పెద్ద పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సిందే. కుర్చీ మీద కూర్చొని ఎవడో పెద్దోడు అవడో, దుప్పడు కప్పుకొని పడుకొని ఎవరో పెద్దోళ్ళు అవరో,
అర్థమైందా మీకు? కాబట్టి పేతురు భక్తుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు. అయ్యా, కొంతమందికి ఆధిక్యత ఉంటుంది. ఏంటి ఆధిక్యత? దేవుని కోసం, విశ్వాసం కోసం హతసాక్షులైపోయేటువంటి ఆధిక్యత కొంతమందికే ఉంటుంది. అందరికి ఉండదు, కొంతమందికే ఉంటుంది. మీకు ఒక ఆయన గురించి చెప్తానే. ఆయన పేరు విలియం టిండేల్. ఈ విలియం టిండేల్ అనేటువంటి ఆయన బైబిల్ని తర్జుమా చేస్తూ ఉంటే కొంతమంది పట్టుకొని, ఏయ్, ఎందుకురా బైబిల్ తర్జుమా చేస్తున్నావు అని అంటే, నాకు దేవుడిచ్చినటువంటి పిలిపిది, నేను బైబిల్ తర్జుమా చేస్తా, అందరికీ అర్థం అవ్వాలి కదా, ఇది దేవుని వాక్యం కదా, నేను తర్జుమా చేస్తా అని అన్నాడు. ఏయ్ నోర్మి అనేసి అతన్ని పట్టుకొని ఇలాగా ఒక దూలం ఉంటుందే, ఆ దూలానికి ఆయన్ని కట్టేశారు. దేంతో కట్టేశారు తెలుసా? జాగ్రత్త వినండి. ఒక దున్నపోతుని చంపి ఆ దున్నపోతుకుండే నరం ఉంటుందే, ఆ నరంతో కట్టేశారంట. కట్టేసి చుట్టూ ఏమంటారంటే గడ్డేశారంట. గడ్డేసి ఆ గడ్డిని కాల్చారు. ఆ గడ్డి వేడికి మనోడు ఉడికిపోతూ ఉన్నాడు. ఆ గడ్డి వేడికి ఆ చుట్టూ ఉన్నటువంటి నరం బిగుసుకుపోతా ఉంటే పేక నొక్కుకుపోయి, పొట్ట నొక్కుకుపోయి, అన్నీ కూడా నొక్కుపోయి ఉడికిపోయి ఆయన చచ్చిపోతుంటే చివరికి ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభా, రాజుగారి కళ్ళు తెరువు ప్రభా, రాజుగారి కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. కానీ చంపే వాళ్ళని బూతులు తిట్లా, చచ్చిపోయేటప్పుడు అమ్మో బాబో అని అనలా. విలియం టిండేల్ ఆ విధంగా ఇంగ్లాండ్ దేశపు రాజు కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేసి చచ్చిపోతే 1536 సంవత్సరంలో చచ్చిపోతే 3 సంవత్సరాల్లో 1539లో రాజుగారు కళ్ళు తెరుచుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? రే, బైబిల్ తర్జుమా చేయండి రా అని చెప్పాడు. ఈయన చచ్చిపో పరిస్థితులు ఇక్కడికి సువార్త వచ్చినప్పుడు లేదు. సువార్త తీసుకొచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, చాలా దూరం ప్రయాణం చేశారు. నేను పోయిన సంవత్సరం ముంచింపుట్టు ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళాను. 3 రోజుల్లో 21 గంటలు నడిచాను. నేను 43 గ్రామాలకు వెళ్ళి సువార్త బోధించాను. అయితే నాకు అలవాట్లేదు కదా, 3 రోజుల్లో 21 గంటలు నడిస్తే ఇంటికి వచ్చి 6 రోజులు పడుకున్నాను నేను, ఎందుకంటే నాకు అలవాట్లేదు కాబట్టి. కానీ మీ దగ్గరకు వచ్చినటువంటి మిషనరీలు అలాగా కాదు, వాళ్ళు ఇక్కడ దివ్యమైనటువంటి పరిచర్య చేశారు. 1997 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నేను వచ్చాను. దముకు అనేటువంటి ప్రాంతంలో నా మిత్రుడు ఉండేవాడు, కనకరాజని. అతను పిలిస్తే వచ్చాను. ఆ కనకరాజు పిలిచినప్పుడు వచ్చి ఆయన కొన్ని ప్రాంతాలకి మమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వాక్య పరిచర్య చేశాను. కనకరాజు ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు జబ్బు చేసి యవ్వన వయసులో 30 ఏళ్లకు ముందే చచ్చిపోయాడాయన. ఆయన ప్రాణం పెట్టాడాయన. నాకు తెలిసింది ఒకళ్ళే, తెలియని వాళ్ళు ఎంతేం తెలుసా? దేవుని కోసం నేను బతకాలి, నా విశ్వాసానికైనా తెగించాలి. ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుతూ రాసినటువంటి పత్రికలో ఈ మొదటి 12 వచనాల్లో, జాగ్రత్తవనండి, మొదటి 12 వచనాల్లో మనము మరణ భయము చుట్టూ ఉన్నప్పుడు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు, ఏమాత్రం కూడా సంతోషం లేనటువంటి పరిస్థితులు బయట ఉన్నప్పుడు 7 కారణాలు ఇస్తున్నాడు మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి అని. 7 కారణాలు. ఆ 7 కారణాలు మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను. ఈ 2 వచనాల్లోనే మనకి 3 కారణాలు కనబడతాయి. కాబట్టి మొదటిసారి చదువుతా, నెమ్మదిగా చదువుకుంటూ వెళ్తాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. అయితే ఈ 2 వచనాలు చూస్తే మనకి ఈ 2 వచనాల్లో పేతురు రాస్తున్నాడని తెలుస్తుంది. ఎవరికి రాస్తున్నాడు?
5 సంఘాల వాళ్ళకి రాస్తున్నారు. 5 సంఘాలు. ఈ 5 సంఘాలు 5 ప్రాంతాల్లో ఉన్నాయి. పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా. ఈ 5 ప్రాంతాల వాళ్ళకి పేతురు రాస్తున్నాడు. అయితే పేతురు భక్తుడు ఎవరిని బట్టి రాస్తున్నాడు? ముగ్గురిని బట్టి రాస్తున్నాడు. ఎవరు ఆ ముగ్గురు చూద్దాం. యేసుక్రీస్తుని బట్టి రాస్తున్నాడు. రెండోది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి రాస్తున్నాడు. మూడోది ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి కోసం రాస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు గురించి రాస్తున్నాడు. ఎవరు ఆ ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు గురించి రాస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఏంటి అనంటే, క్రైస్తవులంగా మనం నమ్మేది ఏంటి అనంటే, మన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా ఉంటున్నాడు. ఒకటై ఉన్నటువంటి దేవుడు ముగ్గురుగా ఉంటున్నారు. ఎవరండి వాళ్ళ ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సార్, ఒకటి అంటున్నారు, ముగ్గురు అంటున్నారు, ఎలాగండి? ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. చాలా సులభతరంగా చెప్తాను. ఎలాగనంటే, ఇప్పుడు ఇది పట్టుకోండి సార్, బైబిల్ సార్, ఇది పట్టుకోండి సార్. ఇది ఒక కుర్చీ. ఇది ఒక కుర్చీ కదా, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. దీన్ని చూసి మనం ఏమంటామంటే ఇది ఒక కుర్చీ అని అంటాం, ఏమాత్రం అనుమానం లేకుండా. ఇది తీయండి సార్. అయితే ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి నేను ఒక మాట చెప్తా. ఈ రెండు ఒకటేనా కాదా? ఈ రెండు ఒకటేనా కాదా? ఈ రెండు ఒకటేనా కాదా? ఈ రెండు ఒకటేనా కాదా? ఒకటే. ఎందుకు రెండు ఒకటే? ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఇది ఏ రంగులో ఉందో ఇది కూడా అదే రంగులో ఉంది. ఇది ఎంత ఎత్తు ఉందో ఇది కూడా అంతే ఎత్తు ఉంది. 2 నిమిషాలు లేచి నుంచోండి సార్, మళ్ళీ కూర్చుందిరా. అర్థమైందా? ఈ మూడు ఒకటేనా? ఒకటే. ఈ మూడు ఒకటే. తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్ముడి దేవుడు. తండ్రికి మొదలు చివరు లేదు, కుమారుడికి మొదలు చివరు లేదు, పరిశుద్ధాత్ముడికి మొదలు చివరు లేదు. ఈ ఇద్దరు ఒకటే. ఇది క్రైస్తవులు నమ్మేది. ఇది క్రైస్తవులు నమ్మేది. అయితే పేతురు భక్తుడు ఈ మూడు చూస్తా ఉండండి చచ్చేదాకా, అంటే ఈ ప్రసంగం అయ్యేదాకా బాగుంటుంది. అర్థమైందా? అయితే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ ముగ్గురు ఏం చేశారో చూద్దాం. మొదట తండ్రి ఏం చేశాడంట? తండ్రి భవిష్యత్ జ్ఞానమును బట్టి ముందుగా చూశాడంట. తండ్రి చేసిందల్లా చూడటం. అదేంటో మీకు చెప్తాను. కుమారుడు చేసింది ఏంటంట? కుమారుడు చేసింది ఏంటి అనంటే, రక్తము కార్చి మనల్ని రక్షించడం. తండ్రి ఏమో చూశాడు, కుమారుడేమో చేశాడు. తండ్రి ఏమో చూశాడు, కుమారుడేమో చేశాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధులు కావటానికి చేర్చాడు. తండ్రి చూశాడు, కుమారుడు చేశాడు, పరిశుద్ధాత్ముడు చేర్చాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తండ్రి ఏమో హోటల్ పెట్టాడు. అదేంటి సార్ ఉన్నట్టుండి హోటల్ పెట్టారు అంటారండి, జాగ్రత్తమేనండి. తండ్రి ఏమో హోటల్ పెట్టాడు, కుమారుడేమో ఇడ్లీ చేశాడు. తండ్రి ఏమో హోటల్ పెట్టాడు, ఓనర్ ఎవరు? తండ్రే. మరి కుమారుడు ఏం చేశాడు? ఇడ్లీ చేశాడు. అంటే వంటోడు ఎవరు? కుమారుడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మనకి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదండి వాళ్ళ ముగ్గురు చేసింది. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి అరే తండ్రి హోటల్ పెట్టాడంట్రా, కుమారుడు ఇడ్లీలు చేశాడంట్రా, ఏసీ ప్రభు ఇడ్లీ చేసేవాడు అనొద్దు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇది అర్థమైందా? తండ్రి మనల్ని చూశాడు, కుమారుడు మన కోసం రక్షణ కార్యాన్ని చేశాడు, పరిశుద్ధాత్ముడు అది మన జీవితంలో చేర్చాడు. దీన్ని మీకు వివరంగా చెప్తాను. చూడటం అంటే ఏంటి, చేయటం అంటే ఏంటి, చేర్చటం అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారికి తండ్రి ఏం చేశాడంట? జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో, బహుశా ఎంతమంది అయితే ఆన్లైన్లో చూస్తారో, ఎంతమంది అయితే తర్వాత వీడియోలో చూస్తారో, ఎవరైనా సరే వాళ్ళకి నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటనంటే, ఈ భూమి పునాది లేనప్పుడు, అసలు భూమే లేనప్పుడు
పరలోకంలో ఇలాగ 3 కుర్చీలు ఉన్నాయి. పరలోకంలో 3 కుర్చీలు. ఈ 3 కుర్చీల్లో ముగ్గురు కూర్చున్నారు. ఎవరెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు ఈ భూమే లేదు, అసలు మనిషే లేడు. ఆ విధంగా కూర్చున్నప్పుడు జగత్ పునాది వేయబడక ముందే, అంటే ఎప్పుడో ఆ రోజు కూర్చొని తండ్రి దేవుడు ఇలా అన్నాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ తెలుసా నీకు? కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ అంటే భూమి పునాది వేయబడక ముందు నా పేరు నా దేవుడు చెప్పాడు. భూమి పునాది వేయబడక ముందు నా దేవుడు నా పేరు చెప్పాడు. సార్, మీ ఒక్కళ్ళ పేరే చెప్పాడా? లేదు, ఇక్కడ ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరి పేర్లు చెప్పారు. అందుకే మీరు వచ్చి కూర్చున్నారు, లేకపోతే వచ్చిండేవాళ్ళు కాదు మీరు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నావో తెలుసా? ఎవరో రమ్మంటే వచ్చింది కాదు, ఎవరో బలవంతంగా తెస్తే వచ్చేది కాదు, ఎడ్వర్డ్ విలియమ్స్ ఎలా ఉంటాడో చూద్దామని వచ్చింది కాదు. నువ్వు రావాలనుకున్నాను, అందుకే వచ్చావు నువ్వు. దేవుడు నిన్ను ఇక్కడికి తెచ్చాడు. అయితే పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, అరే బాబు, భూమికి పునాది లేనప్పుడే, మనిషి అనేవాడే నీ గురించి తండ్రికి తెలుసు కదా, ఎందుకు భయపడతావు? నువ్వు ఎందుకు భయపడతావు? నీ గురించి అంత బాగా తెలిసినటువంటి దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? అంటే ఒక మాట చెప్తాను. ఎరగటం అనే దాన్ని ఎలా ఉందో ఆలోచిద్దాం. మీరు విశాఖపట్నం వచ్చారు, మీరు మన్య ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఈ కొండ ప్రాంతానికి చెందిన వాళ్ళు, మీరు విశాఖపట్నం వచ్చారు అనుకుందాం. సర్వసాధారణంగా మీలాంటి వాళ్ళు విశాఖపట్నం వస్తే పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద హడావిడి ఇవి చూసినప్పుడు కాస్త టెన్షన్ వస్తుంది. టెన్షన్ వచ్చినప్పుడు ఓ పెద్ద ఆయన, పోలీస్ ఆయన, ఏయ్ ఎవడరా నువ్వు అని అంటే చాలా భయం వేస్తుంది. మోడీ గారు తెలుసు, ఎందుకంటే మన ప్రధానమంత్రి కాబట్టి. మనకి ప్రధానమంత్రి తెలియటం గొప్ప విషయం కాదు, మనకి ముఖ్యమంత్రి తెలియటం గొప్ప విషయం కాదు. ముఖ్యమంత్రికి మనం తెలిస్తే అది ఎలా ఉంటుంది? ప్రధానమంత్రికి మనం తెలిస్తే అది ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, ప్రధానమంత్రి ఒక దేశానికి, మన దేవుడు ప్రపంచానికి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, అరే బాబు, అమ్మాయి, నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసు, ఎక్కడ పుట్టావో తెలుసు, నీ గురించి నాకంతా తెలుసు అని చెప్తే ఎంత ధైర్యం వస్తుందండి. కాబట్టి పేతురు భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట మళ్ళీ చదువుతాను చూడండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారికి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో నేను చెప్పగలిగే మాట ఇదే. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావు. దేవుడు నీ ఆయన పలికాడు, అందుకే ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నాడు. తండ్రి నిన్ను చూశాడు. ఎప్పుడు? మీ అమ్మ పుట్టకముందు. ఎప్పుడు? మీ అమ్మ పుట్టకముందు. ఎప్పుడు? మీ అమ్మ పుట్టకముందు. ఎప్పుడు? ఈ భూమి పుట్టకముందు నిన్ను చూశాడు. ఇది మొదటి విషయం. ఆ తర్వాత రెండోది ఏంటో చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై దేవులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపడుటకును. తండ్రి చూశాడు, మరి కుమారుడు ఏం చేశాడు? రక్తాన్ని ప్రోక్షించాడంట. జాగ్రత్త వినండి. రక్తాన్ని ప్రోక్షించాడు అనే మాట కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం రోజు ఉపయోగించే పదం కాదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రక్తాన్ని ప్రోక్షించటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది యూదులు అంటే బైబిల్లో వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు చూద్దాం. పూర్వకాలంలో యూదులు మందిరానికి వెళ్ళేవాళ్ళు, దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. బైబిల్లో ఏమని ఉంటుందంటే, దేవాలయానికి వెళ్ళే ముందు నిన్ను నువ్వు ఒకసారి జాగ్రత్తగా పరీక్షించుకో అని ఉంటుంది. ఎందుకనంటే అప్పటి కాలంలో, ఇప్పుడు కాదు, అప్పటి కాలంలో దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దెబ్బలు తగిలినా, చేతులకి దెబ్బలు తగిలినా, గజ్జి కురుపులున్నా,
ఎక్కడి నుంచైనా రక్తం వస్తున్నా మందిరంలోకి వెళ్ళకూడదు. అప్పుడు వెళ్ళకూడదు. అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పుడు వెళ్ళకూడదు. అందుకనే ఎవరి కాళ్ళు జాగ్రత్తగా చూసుకొని, నాకు ఎక్కడైనా దెబ్బ ఉందా, నాకు ఎక్కడైనా గజ్జు ఉందా, నాకు ఎక్కడైనా కురుపు ఉందా అని చూసుకొని, ఒకవేళ ఉంటే కనుక మందిరానికి వెళ్ళకూడదు. ఉదాహరణకి చెప్తాను, నేను స్నానం చేస్తున్నాను, కొద్దిసేపు నాకు మందిరానికి వెళ్దా అని స్నానం చేస్తుంటే చూశాను, ఇక్కడ నాకు కురుపు వచ్చింది, ఇక్కడ నాకు దెబ్బ తగిలింది. నేను అప్పుడేం చేయాలి? మందిరానికి వెళ్ళకూడదు. నేను మందిరానికి వెళ్ళలేదు అనుకోండి, యాజకుడు అంటే మన భాషలో పాస్టర్ గారికి కోపం వస్తుంది, ఎందుకు రాలేదు మందిరానికి అని. అందుకనే ఆయన కోపం రాకుండా ఉండటానికి నేను ముందే ఆయన చెప్పాను, అయ్యగారు నేను మందిరానికి రాను సార్, దేవాలయానికి రాను సార్. ఏమైంది సార్? ఇదిగోండి సార్, ఇక్కడ దెబ్బ తగిలింది సార్, ఇక్కడ రక్తం వస్తుంది సార్. అవునా, సర్లే ఇంటికి వెళ్ళిపో, తగ్గిన తర్వాత వద్దులే అని చెప్తాడు. వారం రోజులకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పా పెట్టకుండా లోనకు వచ్చేయకూడదు. ఈ అయ్యగారు చెప్పాలి, అయ్యగారు మొన్న చెప్పాను కదా దెబ్బ తగిలిందని, మొన్న చెప్పాను కదా కురుపు వచ్చిందని, పోయింది సార్, ఇప్పుడు ఎదురా చూపి, ఇదిగోండి సార్ పోయిందా? అయితే ఓ పంచే, రేపు పొద్దున్నే 2 పావురాలు తీసుకురా. పావురాలు అంటే తెలుసు కదా, ఎగురుతూ ఉంటాయి. 2 పావురాలు తీసుకురా అని అంటాడు. అంటే నేను పొద్దున్నే 2 పావురాలు తీసుకొని వెళ్తాను ఆయన దగ్గరికి. ఆయన కుర్చీ మీద కూర్చొని ఉంటాడు. కూర్చొని ఈ పావురాలు తీసుకొచ్చి, అయ్యగారు నేను చెప్పారు కదా సార్ నిన్న నాకు గజ్జి పోయిందని, ఇగోండి పావురాలు తెచ్చానంటే, సరేరా అని ఒక బేసిన్ పెడతారు. మన బేసిన్, నీళ్లు పోసుకుంటారే బేసిన్, అది పెడతాడు. తర్వాత ఏం చేస్తాడు, ఒక కుర్రోని పిలిచి, సరే బకెట్తో నీళ్ళు తీసుకురారా అంటాడు. ఆడేమో బకెట్తో నీళ్లు తీసుకొస్తాడు. ఇక్కడ ఖాళీ బేసిన్ ఉంటుంది. ఈ పూజారి గారు లేకపోతే పాస్టర్ గారు లేకపోతే యాజకుడు ఏం చేస్తాడంటే, పావురం ఒకదాన్ని తీసుకొని పేక కోసేస్తే రక్తం వస్తుంది కదా, ఆ పావురాన్ని ఇలా గట్టిగా పిసుకుతాడు. ఆ రక్తం అంతా బేసిన్లో పడతా ఉంటుంది. అప్పుడు కుర్రోని పిలిచి, రే నీళ్లు పోయిరా అని అంటాడు. అప్పుడు పావురం మీద ఇలా నీళ్లు పోస్తూ ఉంటే రక్తము నీళ్లు కలిసి బేసిన్ అంతా కూడా ఎర్రగా అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత రక్తం అంతా పిండిన తర్వాత పావురాన్ని ఇసిరేస్తాడు. నేను 2 పావురాలు తెచ్చాను కదా, ఇప్పుడు 2వ పావురం నా దగ్గర ఉంటుంది. ఈ 2వ పావురాన్ని ఇప్పుడు తీసుకుంటారు పాస్టర్ గారు. ఆయన ఏం చేస్తాడంటే, ఈ 2వ పావురాన్ని చంపడు, 2వ పావురాన్ని కొయ్యడు. ఈ 2వ పావురాన్ని ఈ రక్తము నీళ్లు కలిసిన బేసిన్లో ఇలా ముంచుతాడు. ముంచితే తెల్ల పావురం ఎర్రగా అయిపోద్ది. నేను ఎదురుగా నుంచుంటాను కదా, ఇలా ముంచి పావురాన్ని ఇలా తీసి నా మీదకి ఇలా ఇసురుతాడు. బతుకున్న పావురం కదా, ఇసిరితే అదేం చేస్తుంది? అది ఎగురుకుంటా వెళ్ళిపోద్ది. అయితే దాని రెక్కల మీద, దాని ఒంటి మీద రక్తము నీళ్లు కలిసినవి ఉంటాయి కదా, అవేమో నా మీద పడతాయి అన్నమాట. ఆ విధంగా నా మీద రక్తం పడితే దాన్ని ప్రోక్షించటం అంటారు, దాన్నే చిందించటం అంటారు, దాన్నే చిమ్మటం అంటారు. అలాగా రక్తం మీద పడిన తర్వాత, చుక్కల్లాగా పడిన తర్వాత పావురం ఎగిరిపోతుంది కదా. ఎగిరిపోయినప్పుడు పూజారి గారు అంటే యాజకుడు లేచి నిలబడి ఏమంటాడు తెలుసా? వీడు శుద్ధుడు, వీడిప్పుడు మందిరంలోకి వెళ్ళొచ్చు అంటాడు. వీడు శుద్ధుడు, వీడిప్పుడు మందిరంలోకి వెళ్ళొచ్చు. అయ్యగారు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్? ఏ పుస్తకంలో దొరుకుతాయి సార్? ఏ పుస్తకాలు తీయక్కర్లేదు, బైబిల్లోనే ఉంటుంది. నేను చెప్పిన విషయం అంతా కూడా లేవీకాండం 14వ అధ్యాయంలో ఉన్నది. అయితే ఆ 14వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మీకు కథలాగా చెప్పానంతే. అది అక్కడ ఉన్నది, దాన్ని ప్రోక్షించటం అని అంటాడు. అయితే పేతురు భక్తుడు ఆ పదాన్ని ఉపయోగించి, ప్రోక్షించటం అనే పదాన్ని ఉపయోగించి ఏమన్నాడంటే, యేసయ్య రక్తము మన మీద ప్రోక్షించబడింది అంటే యేసయ్యని దేంతో పోల్చాడు? పావురంతో పోల్చాడు. ఏ విధంగా పావురాన్ని కోసేసి పావురపు రక్తం మన మీద పడితే మనము శుద్ధులమవుతామో, యేసయ్య చచ్చిపోయి ఆయన కార్చిన రక్తం మన మీద పడితే మనము శుద్ధులమవుతాం. ఆ విషయాన్నే కదా నిన్న మొన్న మీకు వర్ణించింది, వివరించింది. తండ్రి చూశాడు నిన్ను, కుమారుడు నీ కోసం రక్తాన్ని చిందించి నిన్ను శుద్ధినిగా చేయటానికి కావలసిన విషయాలన్నీ చేశాడు. సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి? శుద్ధులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? తపస్సు చేయాలా? లేకపోతే ఏమన్నా మంత్రాలు చదవాలా? లేకపోతే జంతువుల్ని కొయ్యాలా? లేకపోతే పూజలు చేయాలా? ఇవేమీ చేయక్కర్లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, ఏంటనంటే యేసుక్రీస్తు రక్తము మన మీద చుమ్మితే చాలు.
అది ఎప్పుడు జరుగుద్ది? యేసయ్యని హృదయంలో రక్షకుడిగా స్వీకరించి, ప్రభా నీ సిలువ చెంతకు వచ్చానన్నప్పుడు ఆయన మన మీద ఆ రక్తాన్ని చుమ్మి, ఇదిగో ఈడు నా కొడుకు, ఈడు నా కూతురు, ఈయన నూతన వ్యక్తి అని దేవుడు ఒక ముద్ర వేస్తాడు. ఇది రెండోది. పేతురు భక్తుడు ఇప్పటికి 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిది, నువ్వు పుట్టక ముందే తండ్రి చూశాడు కాబట్టి నువ్వు భయపడొద్దు. రెండోది, నీ కోసం పవిత్ర రక్తాన్ని చిందించి, పవిత్ర రక్తాన్ని ప్రోక్షించి నిన్ను శుద్ధుడిగా చేశాడు యేసయ్య. నువ్వు పుట్టక ముందే చూశాడు తండ్రి, పవిత్ర రక్తాన్ని నీ మీద ప్రోక్షించడం ద్వారా నిన్ను శుద్ధినిగా చేశాడు కుమారుడు. ఎందుకు భయపడతావు? ఎందుకు టెన్షన్ పడతావు? వీళ్ళిద్దరు ఇంత గొప్ప కార్యాలు చేశారు కదా. ఈ 2 అయిపోయినాయి. ఇక మూడోది మనం ఏంటో చూద్దాం. 3వ వచనం చదువుతాను. 3వ వచనం మళ్ళీ వస్తాను. 2వ వచనానికి 3వ వచనం చదువుదాం. 3, 4 తెలుగులో కలిసి ఉంటాయి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేశాను. యేసయ్య సిలువ మీద చచ్చిపోవటం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన ఒకవేళ చచ్చిపోయి అలాగ అంతమైపోయి ఉంటే మనకు ధైర్యం వచ్చిండేదా? వచ్చుండేది కాదు. నిన్న 1:20 మాట్లాడాను. దేని గురించి? చావు జీవితానికి అంతం కాదు అని. దేని గురించి? చావు తర్వాత నిత్యత్వం ఉంటుంది అని. దేని గురించి? చావు తర్వాత నిత్యత్వం గురించి భరోసాగా మాట్లాడిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసయ్య అని. ఎందుకు మాట్లాడాడైనా? మరణంపై విజయాన్ని సాధించాడు. నీకెలా తెలుసు? ఆయన 3 తెరిచాడు. ఏమేం తెరిచాడు? సమాధి తెరిచాడు, కళ్ళు తెరిచాడు, మనసు తెరిచాడు. సమాధి తెరిచాడు కాబట్టి చరిత్ర, కళ్ళు తెరిచాడు కాబట్టి వెలిగింపు, మనసు తెరిచాడు కాబట్టి కలుగుతాం. ఈ మృతుల్లోంచి తిరిగి లేచాడు కాబట్టి, మరణంపై విజయాన్ని సాధించాడు కాబట్టి భరోసా, పునరుద్ధానము ద్వారా భరోసా ఇచ్చాడు యేసయ్య. మొదటిది, పుట్టక ముందే తండ్రి నిన్ను చూశాడు, ధైర్యం. పవిత్ర రక్తాన్ని కార్చి నిన్ను శుద్ధినిగా చేశాడు, ధైర్యం. ఇది ఎవరు చేశారు? కుమారుడు. మరి యేసయ్య ఇంకేం చేశాడు? పునరుద్ధానుడై తిరిగి లేవటం బట్టి నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా పెద్ద పాప పేరు షారన్. పెద్ద పాప 2 ఏళ్ళప్పుడు జరిగినటువంటి విషయం. చిన్నది అది. దాన్ని చెయ్యి పట్టుకొని సాయంత్రం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాను. కొద్దిసేపు నడిచిన తర్వాత అది చెయ్యి లాగేసుకుంది. ఎందుకంటే దానంతట అదే నడుద్దామని దాని కోరిక. సరే నడవని అని అనుకున్నా. నేను నడుస్తూ ఉన్నా, ఇది కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. ఒకళ్ళిద్దరు ఆమెను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని అట్లాగా కొంచెం ఆలస్యం అయిపోయింది. నేను కొంచెం దూరం నడిచిన తర్వాత ఆగి ఇది ఎక్కడుందా అని చూస్తే ఎక్కడో వెనకాల ఉండిపోయింది అంత దూరం. దాని పేరు షారన్. షారన్ రామా అని అన్నా, అంటే రావట్లా. అది ఇలాగే నుంచుంది. నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే నాతో రమ్మంటే రాకుండా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలని. షారన్ రామా అని అంటే అది ఈసారి ఏం చేసింది తెలుసా? దాని 2 చేతులే ఇలా ఎత్తింది. నాకు ఇంకా కోపం వచ్చింది. నేను పట్టుకొని తీసుకెళ్తానంటే చెయ్యి లాగేసుకొని అక్కడే నుంచుంది అని అనుకుంటే ఏమైందో తెలుసా? దాన్ని చూస్తూ ఇలా కిందకు చూస్తే దాని కాళ్ళ ముందు ఒక మురిక్కాల వెళ్తుంది రోడ్డు మీద. దానికి మురిక్కాలో దాటడానికి చేత కాదు, అందుకనే ఆగిపోయింది. అయితే అది ఏడుస్తుందా? లేదు. భయపడిందా? లేదు. దానికి ఏమన్నా చింతుందా? లేదు. అది అక్కడ నుంచోనుంది. ఏం చేసింది? నేను వెనక్కి తిరిగి చూస్తే పప్పాదా ఈ మురిక్కాలం నువ్వు దాటిచ్చు. దానికి ఎందుకు ధైర్యం? మా పప్ప మురిక్కాలం దాటాడు, మా నాన్న మురిక్కాలం దాటాడు, కాబట్టి నన్ను కూడా మురిక్కాలం దాటిస్తాడు. దింపేస్తే నడుచుకుంటూ వచ్చేసింది. ఎందుకంటే అది దాటలేదు మురిక్కాలవా, నేను దాటగలను. నువ్వు నేను దాటలేము. మరణం ఆయన దాటాడు. మరణం దాటి అవతలకి వెళ్ళాడు కాబట్టి మనకొచ్చే ఏంటి తెలుసా? మరణం మురిక్కాలం లాంటిదే. మా యేసయ్య దాటి వెళ్ళిపోయాడు. నేను యేసయ్య చేయి పట్టుకుంటే ఆయన నన్ను దాటిస్తాడు.
పేతురు భక్తుడు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి. అయ్యా, నువ్వు పుట్టక ముందే నీ పేరు చెప్పాడు తండ్రి, ఎందుకు భయపడతావు? పవిత్ర రక్తాన్ని ప్రోక్షించి నిన్ను శుద్ధినిగా చేశాడు యేసయ్య, ఎందుకు భయపడతావు? పునరుద్ధానం ద్వారా నీలో గొప్ప ధైర్యాన్ని ఆయన పుట్టించాడు, ఎందుకు భయపడతావు? 3 పాయింట్లు అయిపోయాయి ఇప్పటికి. మీరు గుర్తించాలో లేదో, అన్ని పాని అక్షరంతోనే చెప్తున్నా. నువ్వు పుట్టక ముందే చూశాడు తండ్రి, పవిత్ర రక్తాన్ని ప్రోక్షించి శుద్ధినిగా చేశాడు కుమారుడు, పునరుద్ధానము ద్వారా నీకు ధైర్యాన్ని తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు 4వ విషయం ఏంటో చూద్దాం. 2వ వచనం నుంచి నేను చదువుతాను. 2వ వచనం, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. తండ్రి చూశాడు, కుమారుడు రక్తాన్ని కార్చి కార్యాన్ని సిద్ధపరిచాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మనము విధేయత చూపించటం ద్వారా, మన జీవితంలో అన్వయించటం ద్వారా అది మనకి వర్తించేటట్లు చేశాడు, మనలో పని చేసేటట్లు చేశాడు. అది ఎలా ఉంటుందనంటే, నాకు జ్వరం వచ్చింది. నాకు జ్వరం వస్తే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాసి ఇచ్చారు. ఇప్పుడు ట్యాబ్లెట్ రాసిస్తే నాకెళ్ళి మందుల దుకాణంలోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవడానికి చేతకాని పరిస్థితి, వణుకు వస్తుంది, భయం వేస్తుంది, నీరసంగా ఉంది, దుప్పటి కప్పుకొని పడుకునిపోయాను. తండ్రి ట్యాబ్లెట్ రాశారు, ట్యాబ్లెట్ మెడికల్ స్టోర్స్లో ఉన్నది. ఇప్పుడు ఎవరైనా నా మిత్రుడు వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వేసుకుంటా. ట్యాబ్లెట్ రాసింది తండ్రి, ట్యాబ్లెట్ పేరు యేసయ్య, ఆ ట్యాబ్లెట్ని నా దగ్గరికి తెచ్చింది పరిశుద్ధాత్ముడు. తండ్రి రాశాడు ట్యాబ్లెట్ పేరు. ఏంటా ట్యాబ్లెట్ పేరు? బిళ్ళ పేరేంటి? యేసయ్య. ఆ బిళ్ళను నాకు తీసుకొచ్చి ఇచ్చాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆ బిళ్ళ వేసుకుంటే ఏమవుద్ది? నా జ్వరం పోతుంది, నాకున్నటువంటి పాపం పోతుంది. కాబట్టి ఆ బిళ్ళను నా దగ్గరికి తెచ్చిందే పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు నా ముందున్నటువంటి వాక్యాన్ని నేను చదువుతుంటే నాకు అర్థమయ్యేటట్లు చేశాడు, నన్ను నడిపించాడు, నాకు సహాయపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, మీకు చదువున్నా లేకపోయినా, మీకు భాష వచ్చినా లేకపోయినా, మీకు బాగా సంస్కృతి తెలిసినా తెలియకపోయినా, మారు మనసు పొందితే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ప్రతి ఒక్కరికి, జాగ్రత్తవనండి, ప్రతి ఒక్కరికి లోన ఉండేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు లోనుంటే చదువున్నా లేకపోయినా, నీకు భాష వచ్చినా రాకపోయినా, నీకు బాగా మాట్లాడటం వచ్చినా రాకపోయినా, లోన పరిశుద్ధాత్ముడు ఉంటే ధైర్యంగా మాట్లాడగలుగుతావు. ఉదాహరణ చెప్తాను. పేతురు చేపలు కొనేవాడు, యోహాను చేపల వల బాగు చేసేవాడు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద చదువులు, ఇది ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద అధికారులు కూర్చొని ఉంటే 70 మంది, వీళ్ళిద్దరూ నిలబడి మాట్లాడుతూ ఉంటే మనం చూసింది ఏంటంటే, తండ్రి చూశాడు అంటే హోటల్ పెట్టాడు, కుమారుడు చేశాడు అంటే ఇడ్లీ చేశాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని సాసర్లో పెట్టుకొచ్చాడు, అది మన జీవితానికి ఆపాదించాడు. 5వ పాయింట్లోకి మనం వద్దాం. 6-7 వచనాలు వద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. వెరీ గుడ్, మనకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకని ఆనందం? తండ్రి నన్ను జగత్పునాది వేయబడక ముందే తెలుసుకున్నాడంట. రెండోది, కుమారుడు నా కోసం పవిత్ర రక్తాన్ని కార్చాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఆ కార్యాన్ని నెరవేర్చాడు, పునరుద్ధానం ద్వారా నాకు ధైర్యం వచ్చేసింది, నాకు భరోసా వచ్చేసింది. ఇందువలన మీరు ఆనందిస్తున్నారు. జాగ్రత్త వినండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ ఇక్కడే వచ్చింది తలనొప్పి. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. జాగ్రత్త వినండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దుఃఖము వస్తే రావచ్చు అనలేదు, శ్రమ వస్తే రావచ్చు అనలేదు, శ్రమ వస్తుంది. గుర్తుపెట్టుకోండి,
శ్రమ కొంతమందికి శరీరం మీద ఉంటుంది, కొంతమందికి మనసు మీద ఉంటుంది, కొంతమందికి సంబంధం మీద ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక విధమైన, ప్రతి ఒక్కరికి విశ్వాసి అయిన తర్వాత పోరాటం అనేది ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను. ఈ ప్రాంతంలో ఇదివరకు బాగా గంజాయి పెంచేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం లోనకెళ్ళి అక్కడ పెంచుతున్నారు. మీరు గంజాయి పెంచేవాళ్ళు, నేను గంజాయి తీసుకునేవాడిని. నేను చిన్న వయసు నుంచి కూడా గంజాయికి బానిస అయిపోయాను. చిన్న వయసు నుంచి కూడా ఇంజక్షన్లు పొడుచుకునేటువంటి వాడిని. అది నా బతుకు. డబ్బుల కోసమని, గంజాయి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా, చాలా చెడ్డ పనులు చేశాను. మా అమ్మగారి పెళ్లి చీర 20 రూపాయలకి తాకట్టు పెట్టేశాను. మా ఇంట్లో దొంగతనం చేసుకొని నేను వెళ్ళి ఇంజక్షన్లు కొనుక్కునేవాడిని. అంతేకాదు, మీరు కొన్ని సినిమాల్లో చూసి ఉంటారు, బట్టలు ఇప్పేసి లేకపోతే చిన్న చిన్న బట్టలు వేసుకొని అమ్మాయిలు క్లబ్బుల్లో డ్యాన్స్ వేస్తూ ఉంటారే, అలాంటి క్లబ్బులో నేను డ్యాన్స్ వేశాను అమ్మాయిలతో. ఎందుకని? డబ్బుల కోసం. అది నా బతుకు. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానో, మందు మానేయాలి, సిగరెట్ మానేయాలి, గంజాయి మానేయాలి, ఈ మత్తు పదార్థాలు మానేయాలి. శరీరం ఊరుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఇది పోరాటం, ఇది శ్రమ, ఇది పోరాటం, ఇది శ్రమ. కొంతమందికి కొన్ని మానేయటానికి శ్రమలు ఉంటాయి. అయితే అది ఎప్పుడు ఉందా? లేదు, కొంచెం కాలమే. నాకు ఒక అమ్మాయితో ప్రేమ సంబంధం ఉండేది. మీరు అంటారు కదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని. నాకు అప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నేను యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత కొన్ని రోజులకు అర్థమైంది, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు అని, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్లు ఉండకూడదని. మీలో కొంతమంది ప్రేమలో పడ్డవాళ్ళు ఉంటారు కదా, మీకు బాగా అర్థమవుతుంది. మీలో కొంతమంది ప్రేమలో ఉండుంటారు కదా, బాగా అర్థమవుతుంది. ఏ గొడవ లేకుండా, ఏ సమస్య లేకుండా నేను నీతో రేపు నుంచి మాట్లాడను అనంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది? గొడవ అయిన తర్వాత వదిలేస్తే బాగానే ఉంటుంది. గొడవ లేదు, ఏమీ లేదు. ఏమైంది అని అంటే, నేను యేసుప్రభుని అంగీకరించాను అంటే యేసుప్రభుని అంగీకరిస్తే వదిలేస్తావా? అంటే యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు మోసం చేయొచ్చా? నన్ను పెళ్లి చేసుకుంటానన్నావుగా, ఎంతకాలం తిరిగావుగా, మరి ఎలా వదిలేస్తావు? ఇది పోరాటం. అయితే దాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మాయిని ఒప్పించాల్సి వచ్చింది. నెమ్మదిగా అమ్మాయి నుంచి దూరం వచ్చింది. ఇది కొద్ది కాలమే. రకరకాలైనటువంటి శ్రమలు ఉంటాయి. కొన్ని శ్రమలు శరీరానికి సంబంధించింది, అది మందు ఆపేస్తే వచ్చింది. కొన్ని సమస్యలు మనసుకు సంబంధించింది, ఆ అమ్మాయిని వదిలేస్తే వచ్చింది. కొన్ని రోజుల దాకా నాకు నిద్ర పట్ల, కొన్ని రోజుల దాకా తినబుద్ధి అవ్వలా, కొన్ని రోజుల దాకా బాధలో ఉన్నాను నేను. కానీ అది అవసరం. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, పవిత్రతలోకి రావటం అనేది పోరాటం. పవిత్ర జీవితం జీవించడం అనేది పోరాటం. ఒక్కొక్కరికి ఒకే విధమైనటువంటి పోరాటం ఉంటుంది. అందుకనే పేతురు భక్తుడు ఈ మాట రాస్తున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. ఇది ఉండేది కొద్ది కాలమే. మీలో కొంతమంది ఆడవాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే తల్లులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తల్లిగా అయిపోయినటువంటి మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఎలాగంటే, మీరు నిండు గర్భిణి, 9వ నెల నిండిపోయింది, నెమ్మదిగా పురిటి నొప్పులు వస్తున్నాయి, మిమ్మల్ని గబగబా ఆసుపత్రికి తీసుకెళ్లారేమో, లేదా గబగబా మీ దగ్గరికి ఎవరైనా నర్సు వచ్చారేమో, మీ పొట్ట మీద నెమ్మదిగా నొక్కుతూ మీరు అరుస్తుంటే మిమ్మల్ని అనే మాట ఏంటి తెలుసా? కొద్దిసేపే అమ్మ, కొద్దిసేపే. మీరు భయంకరమైన బాధతో అరుస్తూ ఉంటారు, చెప్పనాశక్యమైన బాధ. ఆ బాధలో నీ కడుపులో ఉన్న బిడ్డని బయటకు తోస్తూ ఉన్నప్పుడు ఎంత నొప్పి వచ్చినా, ఎంత బాధ వచ్చినా బయటోళ్ళు అనే మాట ఏంటి తెలుసా? కొద్దిసేపటికి బిడ్డ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా అరిచావు, ఇప్పుడు దాకా ఏడ్చావు, ఒక్క క్షణంలో ఏడుపు ఆగిపోతుంది. ఎందుకని? దాన్నే ప్రసవ వేదన అన్నాడు పౌలు భక్తుడు. విశ్వాస పోరాటంలో, విశ్వాస జీవితంలో ప్రసవ వేదన లాంటి పరిస్థితులు మనకు ఉంటాయి. ఆ నొప్పి మంచిదే,
ఆ నొప్పిలోనే మనం విశ్వాసంలో ముందుకు వెళ్తాం. శ్రమ, నొప్పి కలుగుద్ది, నీకు కలుగుద్ది. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దుఃఖము కలుగుతుంది, ఇప్పుడుంది. ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలామందికి రకరకాలైన దుఃఖాలు ఉన్నాయి. ప్రభు దగ్గరికి వచ్చినందుకు, విశ్వాసి అయినందుకు అయ్యిందేమో, మీరు ఇదివరకున్న చెడు అలవాట్లు వదిలేయటం బట్టి అయ్యిందేమో, ఇదివరకున్న చెడు సంబంధాలు వదిలేబట్టి అయ్యిందేమో. ఆ దుఃఖం మంచిదే, ఆ దుఃఖం మంచిదే. ఎందుకు మంచిది అన్నాడు? ఇప్పుడు చూద్దాం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమగును. నశించిపోవు పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. అరకు వ్యాలీ ప్రాంతంలో బాక్సైట్ ఎక్కువ దొరుకుద్ది. కిరోండోల్ ఆ ప్రాంతంలో మీకు ఇనుం ఎక్కువ దొరుకుద్ది. ఇనుంకి బంగారానికి ఒక తేడా ఉన్నది. ఇనుంకి బంగారానికి తేడా ఉంది. బాక్సైట్కి బంగారానికి ఒక తేడా ఉంది. బాక్సైట్ గడ్డలు గడ్డలు తవ్వేసి రైలు బోగీలో వేసుకొని తీసుకెళ్ళిపోతారు. గడ్డలు ఇంత గడ్డ ఉంటే దాంట్లో సగం కంటే ఎక్కువ బాక్సైటే ఉంటుంది. పడేసే మట్టి తక్కువ, ఉపయోగించే బాక్సైట్ ఎక్కువ. పడేసే మట్టి తక్కువ, ఉపయోగించే ఇనుము ఎక్కువ. కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి రోజుకి 5 రైలు బండ్లు వెళ్తాయి. రోజుకి 5 రైలు బండ్లు. ఒక్కో రైలు బండికి 3 ఇంజన్లు ఉంటాయి. ఒక్కో రైలు బండికి 50 పెట్టెలు ఉంటాయి. ఈ 50 పెట్టెలు 5 కలిస్తే 250 పెట్టెలు. అలాంటి 5 రోజులు కలిస్తే అంత ఇనుము ఉంది, దాంట్లో అంత ఉపయోగం ఉన్నది. అయితే నేను బెంగుళూరు పట్టణం నుంచి వస్తున్నాను. మా బెంగుళూరు పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి పేరు బంగారుపేట. ఆ ఊరికి బంగారుపేట అని ఎందుకు పెట్టారంటే, ఆ ఊరు బయట ఇక్కడ మీకు తవ్వితే బాక్సైట్ ఎలా వస్తుందో, ఇక్కడ మీరు తవ్వితే ఇనుము ఎలా వస్తుందో, అక్కడ వాళ్ళు తవ్వితే బంగారం వస్తుంది. అవునా సార్, అక్కడ నుంచి రైలు పట్టాలు వేసుకుందాం అనొద్దు. ఎందుకంటే బంగారు రైలు పట్టాల్లో తీసిరారు. చర్చి పక్కన ఎంత పెద్ద మట్టి దిబ్బ ఉంది. మట్టి దిబ్బ అంటే తవ్వి వేస్తే వచ్చిన మట్టి దిబ్బ. అది కొండ కాదు, కానీ కొండంత మట్టి దిబ్బ ఉంది. నేను చర్చికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత, ఏంటయ్యా ఇంత మట్టి దిబ్బ ఉంది ఎక్కడ అని అంటే, సార్ ఈ పక్కన బంగారు గని ఉండేది సార్, ఆ గని తవ్వితో వచ్చిన మట్టి. అబ్బో, ఎంతలో తవ్వారా, ఎంత తవ్వారా, ఎంత బంగారం వస్తుందేంటి ఎంత తవ్వితే అని అంటే, ఆయన ఏమన్నాడంటే, ఈ స్టేజ్ అంతా, ఈ స్టేజ్ ఉంచా సార్, ఈ స్టేజ్ అంతా చూపించి ఎంత మట్టి తీస్తే 2 గ్రాములు వస్తుందండి బంగారం అన్నాడు. అర్థమైందా? ఎంత మట్టి తీస్తే 2 గ్రాములు వస్తుందంట. అంటే ఇలాంటి 4 గింతలు తీస్తే 1 కాసు అవుద్ది అనమాట. అంత మట్టి తీస్తే 1 కాసు బంగారం వస్తుంది. అయితే ఆ బంగారం కూడా ఎలా తీస్తారు తెలుసా? ఇంత మట్టిలోంచి ఇంత మట్టి తీస్తారు. ఆ మట్టిని ఒక డేక్షాలో వేసి కింద నుప్పు పెడితే ఆ నుప్పుకి కరుగుద్ది. ఏం కరుగుద్ది? బంగారం కరుగుద్ది. ఏం కరగదు? మట్టి కరగదు. ఏం కరుగుద్ది? బంగారం. బంగారం కరిగి నెమ్మదిగా పైకి తేలిపోద్ది. అయితే బరువెక్కినటువంటి మట్టి బెడ్డలన్నీ కిందకు వచ్చేస్తాయి. ఆ విధంగా గంటలు దాన్ని తగలబెడతా ఉంటే చివరికి మేలిమి బంగారం పైకి వస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. బంగారం మట్టి నుంచి వేరవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని కాల్చాలి. దాన్ని కాల్చాలి. కాలిస్తేనే బంగారం బయటకు వస్తుంది, మట్టి కిందకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నీ విశ్వాసం బంగారం కంటే గొప్పదే కదా, బంగారం కంటే చాలా గొప్పది కదా. బంగారం కంటే గొప్పదైనటువంటి నీ విశ్వాసం ఇలాంటి పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు మేలిమి బంగారం పైకి వస్తుంది. మేలిమి బంగారం. ఎవరైతే పవిత్రతలో ఉంటారో, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుతారో వాళ్ళు పైకి ఎక్కుతారు, వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తారు. అయితే జాగ్రత్త వినండి, ఇశ్రాయేల్ దేశంలో బంగారాన్ని కరగబెట్టే వాళ్ళు ఇలాంటి పని చేస్తారంట. ఏం చేస్తారు తెలుసా? బంగారాన్ని కరగబెట్టి అది కరుగుతున్నప్పుడు పావు గంటకోసారి వచ్చి ఇలా చూస్తారంట, మళ్ళీ వెళ్ళిపోతారు. పావు గంటకు వచ్చి మళ్ళీ ఇలా చూస్తారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆగిపోతారు తెలుసా? జాగ్రత్త వినండి,
ఇలా చూసినప్పుడు అద్దములో చూస్తే మన మొహం ఎలా కనబడుతుందో అలాగా పైన గనక మన ముఖం కనబడితే ఏ మట్టి బెడ్డ కూడా లేదని అర్థం, అన్ని కిందకి వెళ్ళిపోయినాయి అని. అప్పుడు ఆ బంగారాన్ని తీసుకెళ్తారంట. అయితే ఒక భక్తుడు ఈ ఉదాహరణ చెప్పి ఏమంటాడు తెలుసా? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడంట. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తారు. మనం కూడా దేవుడి వైపు చూస్తే దేవుడి మహిమ మన మీద ప్రకాశిస్తుంది. ఎంత గొప్ప విషయం! అలాగ జరిగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అలా జరిగిన వాళ్ళు ఉదాహరణకి స్టెఫన్ తెలుసు కదా, అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఉంటాడు స్టెఫన్ని రాళ్లతో ఇలా కొడతా ఉంటే ఎవడైనా సరే మొహం ఇలా పెట్టుకుంటారు, కానీ స్టెఫన్ మొహం ఎలా పెట్టుకోవాలా? ఇలా పైకి చూస్తున్నాడు. రాళ్ళు మీద పడుతుంటే పైకి ఎందుకు చూస్తున్నాడు తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? నాకు పరలోకం కనబడుతుంది, అదిగో కుమారుడు కనబడుతున్నాడు, అదిగో ఆయన సింహాసనం దగ్గర లేచి నుంచున్నాడు. ఎంత గొప్ప విషయం! ఎంత గొప్ప విషయం! చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు దేవుని వైపు చూసినప్పుడు తన ముఖం ప్రకాశించిందంట. తన ముఖం ప్రకాశించింది. ఇది 5వ కారణం ఏంటనంటే, పుటమిలో వేసిన బంగారము వలె నీ విశ్వాసము మేలిమవుతుంది. పుటమిలో వేసిన బంగారం వలె మనం చూద్దాం 8-9 వచనాలు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుతున్నారు. విశ్వాసము అనే మాట ఎలాంటిదో మీకు చెప్తాను. ఈయన నా మిత్రుడు అనుకుందాం. ఈయన నా మిత్రుడు, అర్థమైందా? ఈయనతో నేను ఒకవేళ అరే నా దగ్గర 500 ఉన్నది అని అన్నాను అనుకో, అరే నా దగ్గర 500 ఉంది అని అన్నాను అనుకో, మీ ఇద్దరం గలీజ్గాళ్ళం, పనికి మాలిన వాళ్ళం అనుకుందాం, అంటే తాగి తందనాలు అడిగే బ్యాచ్ అనుకుందాం. ఒకవేళ కనుక నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయనంటే ఈయన 2 రకాల జవాబులు చెప్పొచ్చు. ఒకటి, నా మీద నమ్మకం లేకపోతే తీసి చూపి అంటాడు. నా మాట మీద నమ్మకం అంటే 10 మందు కొడదాం అంటాడు. అర్థమైందా? నా మీద నమ్మకం లేకపోతే తీసి చూపి అంటాడు. నా మీద నమ్మకం అంటే 10 మందు కొడదాం అనుకుంటాడు. అయితే ఈ రెండిట్లో ఎవరికి విశ్వాసం ఉంది? 10 మందు కొట్టు అనేవాడా లేకపోతే తీసి చూపి అనేవాడా? చెప్పండి నాకు మీరు. తీసి చూపి అంటే ఇక విశ్వాసంతో సంబంధం ఏముంది? నాకు పరలోకం చూపి, నాకు పరలోకం చూపి, అది విశ్వాసంతో కూడింది కాదు. మాట మీద నిలబడితే అది విశ్వాసం. మాట మీద నిలబడి మాట్లాడగలిగితే అది నిరీక్షణ. షడ్రకు మెషకు అబేద్నెగో రాజుగారు ముందున్నారు. రై బొమ్మకి దండం పెట్టండి రా, పెట్టకపోతే ఈ అగ్నిలో పడేస్తాం. రాజుగారు మీరంటే మాకు చాలా గౌరవం. మరి గౌరవం అయితే వినండి సార్, మీరంటే గౌరవం, కానీ మీకంటే పైన ఒకడు ఉన్నాడు దేవుడు, ఆయన అంటే మాకు ప్రేమ ఎక్కువ. మీరంటే గౌరవం, ఆయన అంటే ప్రేమ. మీరంటే గౌరవం కాబట్టి సార్ మీరు చెప్పిన మాట మేము వింటాం, ఆయనంటే ప్రేమ కాబట్టి ఆయన చెప్పిన మాట మేము నెరవేరుస్తాం. ఏంట్రా మీరు అనేది? సార్ ఈ బొమ్మకి దండం పెట్టం సార్. మరి బొమ్మకి దండం పెట్టే అగ్నిలో పడేస్తాం. సరే సార్ మేము వెళ్ళిపోతాం అగ్నిలోకి. అంటే మీకేం భయం లేదా? ఒక మాట చెప్తాను సార్, ఈ అగ్నిలో చావకుండా చేయగలిగే సామర్థ్యత మా దేవుడికి ఉంది. ఈ అగ్నిలో చంపకుండా చేయగలిగే సామర్థ్యత మా దేవుడికి ఉంది. ఒకవేళ ఏ కారణం చేతైనా చంపలేదనుకో, ఏం పర్లా, చచ్చిపోవడం బెటర్ సార్, చచ్చిపోవడం బెటరు నీ బొమ్మకి దండం పెట్టే కంటే. చచ్చిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి దండ వేయించుకోవడం బెటరు నీ బొమ్మకి దండ వేసి ఇక్కడ మేము చచ్చిపోయా కంటే. అది నిరీక్షణ అంటే, అది విశ్వాసం అంటే. దేవుని మాట మీద ఉండటం. కంటికి కనబల్లా నీకు మాట ఉన్నది. దేవుడు నీకు దాసి ఉంచినటువంటి ఆ మహిమ, దేవుడు నీ కోసం ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ మహిమ నీకు అక్కడ ఉంది. నీకు అక్కడ ప్రైజ్ ఉంది. ఆ మాటను బట్టి ఉండిపోతావు చూడకముందే. చిన్నప్పుడు నాకు చిన్న అలవాటు ఉండేది. మా ఇంట్లో నేను చిన్నవాడిని, నేను 7వ వాడిని. మా పెద్దన్నయ్య నేను చదువుకునే వయసుకు వచ్చేటప్పటికి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మా పెద్దన్నయ్య ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక్క మాట, అప్పట్లో ఫోన్లు ఉండే కావు, ఉత్తరాలు ఉండేవి. ఉత్తరం ద్వారా చెప్పేవాడు పలానా రోజులు వస్తున్నానని. కాబట్టి మాకు 4 రోజుల ముందే తెలిసిపోయేది మా అన్న ఎప్పుడు వస్తున్నాడు. అయితే ఆ రోజు కోసం వేచి ఉండేవాడిని. రేపు మా అన్న వస్తాడంటే ఈరోజు సాయంత్రం చాలా హడావిడి చేసేవాడిని మిత్రుల దగ్గర. రేపు మా అన్న వస్తున్నాడు రా. అయితే ఏంటి, మా అన్న బొమ్మ తెస్తాడు. నీకు చెప్పాడా? చెప్పలా.
నువ్వు చూసావా? చూడలా. మరి ఎలా చెప్తున్నావు? మా అన్నకున్న అలవాటు ఒకటి, ఎప్పుడు వచ్చినా చిన్న తమ్ముడని నాకు బొమ్మ తెస్తాడు, ఒక కారు తెస్తాడు, ఒక రైలు బండి తెస్తాడు, ఒక ఆటో తెస్తాడు, ఒక ట్రాక్టర్ తెస్తాడు, ఏదో ఒకటి తెస్తాడు. రేపు మా అన్న వస్తాడు రా, రేపు తెస్తాడు. నేను చూడలా బొమ్మ, కానీ మా అన్న క్యారెక్టర్ మీద నాకు నమ్మకం, మా అన్న గుణం మీద మా నమ్మకం. మా అన్న ఉట్టి చేతులతో రాడు, బొమ్మ తెస్తాడు. నేను చూడలా, కానీ నమ్మా. ప్రతిసారి మా అన్న వచ్చినప్పుడు బొమ్మ తెచ్చాడు. మా అన్న మనిషి, బొమ్మ తెచ్చాడు. దేవుడు ఆయన నీకు పరలోకములో బంగారపు వీధుల్లో నడిపిస్తానంటున్నాడు ఆయన. అంతకంటే ఇంకేం కావాలి? బంగారపు వీధుల్లో. కాబట్టి ముందుగా ఆయన చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఎంత ధైర్యం. ఇప్పటికి 6 అయిపోయినాయి. ఇక చివరిది చూద్దాం, 11, 12 వచనాలు. మీకు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరనే సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఇది చదువుతుంటే కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ దీన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎలాగంటే, ఇప్పుడు మనకు ఉత్తరం వచ్చింది, ఒక ఉత్తరం పోస్ట్ అని అన్నాడు. ఎవరో పోస్ట్ ఆయన వచ్చాడు కదా అని వెళ్ళాం. అయితే ఆ పోస్ట్లో ఉత్తరం వచ్చింది. ఉత్తరాన్ని చింపి లోన ఏముందో తెలీదు, చూసాం. ఉత్తరం తీసి చూస్తే ఏముంటుందంటే, మీకు ఇళ్ళ స్థలం ఒకటి మీకు ఇచ్చేశారని, లేదా ఒక దుకాణం మీ పేరట ఇచ్చారని, లేదా మీ కొడుక్కి ఉద్యోగం వచ్చిందని, లేదా మీ కూతురికి ఉద్యోగం వచ్చిందని. ఆ ఉత్తరం చూడంగానే ఎంత ఆనందం కలుగుద్దో. అయితే ఎవరైనా ఆ ఆనందంలో ఉత్తరం తీసుకొచ్చిన పోస్ట్ మ్యాన్ని కౌగిలించుకొని ముద్దు పెడతారా? పెట్టరు. ఎవరైనా పోస్ట్ మ్యాన్కి దండేసి నువ్వే ఇది నాకు ఇచ్చావు అని అంటారా? అనరు. అయితే ఒక్క మాట, ఇది ఇచ్చింది ఎవరో ఆఫీసర్, కానీ దాన్ని తెచ్చింది ఎవరు? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్కి తెలుసా దాంట్లో ఏముందో? తెలీదు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలంతా, ప్రపంచంలో ఉన్నటువంటి దేవదూతలంతా పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు అంట. పోస్ట్ మ్యాన్ వాళ్ళు మనకి ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి మనకిచ్చారు. ఈ ఉత్తరం ఎవరికి? నీకు నాకు. ఈ ఉత్తరం తీసుకొని ఎలాగ నువ్వు చేస్తావు, ఏం చేస్తావని చూడాలని దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారంట. నేనేమనుకుంటాను తెలుసా? అరకు వ్యాలీ CBM చర్చ్ కాంపౌండ్లో ఈ మీటింగ్ జరుగుతుంటే కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల దేవదూతలు బహుశా తొంగి చూస్తూ ఉంటారేమో. మీకు ఉత్తరం రాశాడు దేవుడు, మీకు ఉత్తరం పంపించాడు. నేను ఒక పోస్ట్ మ్యాన్ని, దాన్ని మీకు చదివి వినిపించా. ఆ ఉత్తరాన్ని బట్టి మీరేం చేయదలుచుకున్నారు? ఆ ఉత్తరాన్ని స్వీకరించి, ప్రభువురు నా రక్షకుడు, తండ్రి నన్ను ఏర్పరిచాడు, పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పించాడు, ఈ శ్రమలు నా మంచి కోసమే అని ఆనందిస్తారా? లేకపోతే గొణగటం మొదలు పెడతారా? దేవదూతలు తొంగి చూడాలని ఆశపడుతున్నారంట. ఈ 7 కారణాలను బట్టి పౌలు భక్తుడు, పేతురు భక్తుడు చెప్పినట్టు మాట, ఎందుకు భయపడతావు? పోస్ట్ ద్వారా దేవుడు నీకు ఉత్తరాన్ని పంపించాడు. పోస్ట్ ద్వారా నీలో నిరీక్షణ కలగటానికి ముందుగానే ఈ వార్త నీకు ఇచ్చాడు. పుటమిలో వేసిన బంగారం వలె నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీలో కార్యము జరిగిస్తున్నాడు. పునరుద్ధానం ద్వారా నీకు భరోసా పుట్టిస్తున్నాడు. పవిత్రమైన రక్తం ద్వారా నిన్ను శుద్ధినిగా చేస్తున్నాడు. పుట్టక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు తండ్రి. ఇంతకంటే నీకేం కావాలి? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో నేను చెప్పగలిగేటువంటి మాట ఇదే: మీ విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకోగలుగుతారా? నేను ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తాను.
ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. 1850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అప్పుడు క్రైస్తవుల్ని చిత్రహింసలు బాగా చేస్తున్నారు. ఒక చిన్న పాప, ఆ పాప పేరు బ్లాండినా. చిన్న పాప. ఎంత చిన్నదంటే ఆ అమ్మాయికి 16 ఏళ్ళు. ఆ అమ్మాయి 14 ఏళ్ళు అప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నది. ఆమె గిన్నెలు తోముకునేది. చాలా పేదది. అంటే ఆమెను పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకనంటే యేసు ప్రభుని దేవుడు అని ఒప్పుకుంది కాబట్టి, యేసు ప్రభుని రక్షకుడు అని అంగీకరించింది కాబట్టి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆమెను తీసుకొని వెళ్తుంటే మిగిలిన వాళ్ళంతా చూసి, అయ్యో బ్లాండినా చిన్న పాప, చాలా బలహీనంగా ఉంటుంది, పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు, ఆమెని కొట్టి చంపేస్తారనమాట అనుకున్నారు. ఒకరోజు అయింది, 2 రోజులైంది, మర్చిపోయారు. చచ్చిపోయిన ఉంటుందిలే బ్లాండినా అనుకున్నారు. 10 రోజులైన తర్వాత ఒక ఆయన గొట్టం తీసుకొని పొద్దున్నే అరుస్తున్నాడు. అంటే వినండి, ఏంటి అరుస్తున్నాడు అని వింటే, బ్లాండినాని ఈరోజు పొద్దున్న 9 గంటలకి మనకి గ్రౌండ్ ఉందే, గ్రౌండ్లో బ్లాండినాని చంపేస్తాం, వచ్చి చూస్తారా? అందరికీ ఆశ్చర్యం. 10 రోజుల దాకా బ్లాండినా కష్టాలను ఎదుర్కొందా, 10 రోజుల దాకా చిత్రహింసలు ఎదుర్కొందా, ఎలా ఉంటుందో చూద్దామని పొద్దున్నే 9 గంటలకి అందరూ గ్రౌండ్కి వచ్చారంట. మధ్యలో ఒక దూలాన్ని పాతి కేసి బ్లాండినాని కట్టేశారంట. బ్లాండినా ఇలా పైకి చూస్తుంది. చుట్టూ అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు ఏం జరుగుద్దా అని. ఈలోగా ఏం చేశారు తెలుసా? 25 సింహాలు ఒక్కసారిగా బ్లాండినా మీదకు వదిలారంట. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ 25 సింహాలు బ్లాండినా మీద పడి, ఒక సింహం కాలు, ఒక సింహం చెయ్యి, ఒక సింహం తలకాయ ముక్కలుగా చేసుకొని 2 నిమిషాల్లో బ్లాండినాను మొత్తాన్ని తినేస్తే ప్రజలందరికీ భయం కలుగుద్దని, ఎప్పుడైతే సింహాలు వస్తున్నాయో అందరూ కూడా బిక్కుమంటూ అలాగా ఉన్నారు. సింహాలన్నీ బ్లాండినా దగ్గరకు వచ్చాయి. దానియేలు సింహం బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఏం చేసాయో మనకు తెలియదు, ఎవరు ఏం చేశారో మనకు తెలియదు. కానీ బ్లాండినా విషయంలో మాత్రం అందరూ చూస్తున్నారు. 25 సింహాలు వచ్చి బ్లాండినా కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాయి. ఎవడో అన్నాడంట, సార్ సింహాలకి కడుపు నిండితే దేన్ని ముట్టుకోవని. సరే పోనీరా, కొద్దిసేపు ఆగుదాం, ఆకలేస్తే తింటాయేమో అని పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూశారు. ఏ సింహం కూడా కదలలేదు. లాభం లేదని సింహాలని లోనకు తోలేసి ఏం చేశారంటే, ఇలాంటి ఒక ఇనప కుర్చీ తెచ్చారు. ఇక్కడ బట్ట ఉంది, అలా కాదు, ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట పెట్టారు. కొద్దిసేపటికి ఈ కుర్చీ అంతా ఎర్రగా అయిపోయింది. దాని మీద బ్లాండినాను కూర్చోపెట్టారంట. ఈ కిందంతా కాలిపోయి యేసయ్యా అని అరిసిందంట. అప్పుడు అరుస్తుంటే ఆ మీదకి ఒక దున్నపోతిని పంపించారంట. దున్నపోతి బ్లాండినా అరుస్తుంటే దున్నపోతికి ఏం చేయాలో అర్థం కాక బ్లాండినాని కొమ్ములతో ఎత్తి ఇసిరేసిందంట. బ్లాండినా నుప్పుల్లో పడి 2 నిమిషాల్లో యేసయ్యా అని అరిసి చచ్చిపోయిందంట. అయిపోయింది, బ్లాండినా చచ్చిపోయింది. పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, బహుశా ఇలా జరిగి ఉంటుంది. పరలోకంలోకి బ్లాండినా వెళ్ళంగానే పేతురు, యోహాను, పౌలు ఇలాంటి వాళ్ళు బ్లాండినా దామ్మ ఎంత గొప్ప హతసాక్షివి, ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించావని మెచ్చుకొని ఉంటారు. యేసే దగ్గరికి తీసుకెళ్తే యేసే తొడ మీద కూర్చొని నా బంగారు బిడ్డ అని ఆమెను ముద్దు పెట్టుకొని ఉండొచ్చు. ఏమో నాకు తెలియదు ఏం జరిగిందో. కానీ భూమి మీద జరిగిందేంటో మీకు చెప్తాను. బ్లాండినా యేసయ్యా అని అరిసి చచ్చిపోయింది. ఒక 2 నిమిషాలు స్టేడియం అంతా కూడా, గ్రౌండ్ అంతా కూడా మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు గ్రౌండ్లో కూర్చొని చూసేవాళ్ళు ఎంతమంది అంటే 25,000 మంది. 25,000 మంది చుట్టూ కూర్చుంటే బ్లాండినా మధ్యలో చచ్చిపోతే 2 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత, 2 నిమిషాల తర్వాత ఎవరో చెప్పినట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 25,000 మంది లేచి నిలబడ్డారంట. 25,000 మంది చేతులు పైకెత్తారంట. 25,000 మంది ఒకే ఒక మాట చెప్పారంట, బ్లాండినా నమ్మిన యేసయ్యనే నేను కూడా నమ్ముతున్నాను. బ్లాండినా నమ్మిన యేసయ్యనే నేను కూడా నమ్ముతున్నా. ఒక్క బ్లాండినా మంటలో కాలి చచ్చిపోయింది.
25,000 మంది తిరిగి జన్మించారు. నా చావు ఇంకొకడికి జీవాన్ని ఇచ్చేదైతే బతుకుండటం కంటే చచ్చిపోవటం మేలు. విశ్వాసం చివరిదాకా కాపాడుకునే స్థాయి మనకు రావాలి. చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. రానున్న దినాలలో పరిస్థితులు బాగో, క్రైస్తవుల్ని హింస పెడతారు, ఇబ్బందులు వస్తాయి. విశ్వాసాన్ని కాపాడుకుందాం. మనం పోరాటం చేసేవాళ్ళం కాదు, తిరిగి మనం కక్ష సాధించే వాళ్ళం కాదు, నిలబడి విశ్వాసాన్ని కనపరిచేవాళ్ళం. ఆ విధంగా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలని ఇష్టపడుతున్నావా? అదే నీ కోరిక? ఆలోచించు. తలంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి ఈ సమయంలో ఎవరు లేవద్దు. నేను ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తాను. 2 నిమిషాల్లో. తండ్రి, నువ్వు పుట్టక ముందే నీ పేరు పలికాడు, అందుకే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. కుమారుడు పవిత్ర రక్తాన్ని కార్చి నిన్ను పరిశుద్ధంగా చేశాడు. యేసయ్య పునరుద్ధానం ద్వారా నీకు భరోసా ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని జీవితంలో సఫలం చేశాడు. పుటమిలో వేసిన బంగారం వలె నీ విశ్వాసం పరీక్ష గుండా వెళ్తుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి భరోసాను బట్టి పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు. 7వది, పోస్ట్ ద్వారా దేవుడు నీకు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. 7 కారణాలు నువ్వు ధైర్యంగా ఉండటానికి, 7 కారణాలు నువ్వు భరోసా కలిగి ఉండటానికి. ఉంటావా? అంతం వరకు విశ్వాసంతో ఉంటావా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీ ప్రాణం తీయటానికి ఎవరైనా ప్రయత్నించినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటావా? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటావా? ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అదేవిధంగా తలొంచి మీరు ఆలోచిస్తూ ఉండండి. ఒక చిన్న మాట చెప్తున్నాను. ఈ రాత్రి మీలో ఎవరైనా ఇలా చెప్తారా? అయ్యా, చివరి వరకు నా విశ్వాసాన్ని దేవుని సహాయంతో కాపాడుతాను. నేను చివరి దాకా నా విశ్వాసాన్ని దేవుని సహాయంతో కాపాడుతాను. నేను పరుగు పందెంలో చచ్చిపోయినా పర్లేదు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకో. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా విశ్వాసంలో ముందుకెళ్తాను. ఇదా నేను నిర్ణయం? ఇదేనా నేను నిర్ణయం? ఈ రాత్రి మీలో ఎవరైనా ప్రాణం పోయేదాకా విశ్వాసాన్ని వదిలిపెట్టను, అలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే